గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆర్. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ ఏర్పాట్ల పట్ల సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఊహించిన విధంగా కృష్ణానదికి వరదొచ్చిందని, అమరావతి, పోలవరం నదుల అనుసంధానం అమ్మదయతో త్వరలో పూర్తి చేయాలని కోరుకున్నట్లుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈసారి అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. నేను మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. చాలా బాగా చేశారు. వీఐపీలు కూడా పూర్తిగా సహకరించారు. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. మామూలుగా అయితే ఎప్పుడూ చేయరు, కానీ నేను కొత్త వరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తెప్పించడానికి మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇంతవరకు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం, దుర్గమ్మ తల్లి వల్ల రాష్ట్రంలో పుష్కరంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ ఊహించిన విధంగా కృష్ణా నది పొంగి పొరలే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా నీళ్లు పోయే పరిస్థితిలో ఉంది. రాబోయే రోజుల్లో కూడా సక్రమైన వర్షాలు పడాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలని, అమరావతి నిర్మాణమే కాకుండా పోలవరం కూడా పూర్తి చేయాలని, నదుల అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసం మనమందరం ఒక లక్ష్యంతో ముందుకు పోయి ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉండే పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. ఇలాంటి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్నాం. అవన్నీ చేస్తాం. విజయవాడ వరద బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుని సాయం అందిస్తే ప్రభుత్వంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు మండిపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి వరద సాయంపై వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి సాయం చేశారని మంత్రులు గుర్తు చేశారు. 4,06,000 వరద బాధిత కుటుంబాలకు 601 కోట్ల రూపాయల పరిహారం అందించామన్నారు. ఇళ్లు నీట మునిగిన వారికి తమ ప్రభుత్వం 25,000 రూపాయలు ఇచ్చిందని మంత్రులు చెప్పారు. ఈ సందర్భంగా వరద సాయంపై చర్చకు రావాలి అంటూ హోంమంత్రి అనిత మాజీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఈరోజు 601 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో డిజాస్టర్ జరిగిన వాళ్ళకి అనేక రకాలు అంటే నీళ్లు ఇళ్లలోకి వస్తే వాళ్ళకి ఒక 25,000 ఇచ్చాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇచ్చాం. అదేవిధంగా రైతులకు కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, మొత్తం ఖర్చు చేసింది 601 కోట్లు అయితే 534 కోట్లు దుర్యోగం అంటే అసలు ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నాడు? అక్కడ వచ్చి చూస్తే కదా, ప్రజల మధ్యకు వచ్చి అక్కడ జరిగింది, కానీ అక్కడ చూస్తే తెలిసేది. ఏదో ఒకసారి వచ్చాడు, వెళ్తే అసలు జరిగేది తెలుసు. చంద్రబాబు నాయుడు అదే 10 రోజులు కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండటమే కాదు, బస్సులో వండుకోవటమే కాదు, ఆయన ఫీల్డ్కి పోయి నీళ్ళలో తిరిగాడు. ఖజానాలను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానాలో జమ వేసుకొని ఈ రోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే. అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది 602 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 602 కోట్ల రూపాయల్లోని దగ్గర 4,06,059 మంది బెనిఫిషియరీస్ కి 512 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. నువ్వు చెప్పింది ఎంత? 530 కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము, 530 కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పావు. అసలు మేము విడుదల చేసింది 602 కోట్లు. అందులో క్లియర్ గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ పెట్టుకో. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మరో కీలక ముందడుగు పడింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 60 రోజుల్లో 1 మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని, ఆ కమిషన్ రిపోర్ట్ సమర్పించాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా 1 మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఇందుకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని అన్నారు. 10 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ప్రజలు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారని అన్నారు పొన్నం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రభుత్వం కూలగొడతామని, ప్రభుత్వం దించేస్తామని అనేక రకాలుగా చెప్తూ ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాల్సింది, సూచించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అబద్ధపు అసత్యపు ప్రచారాలతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలకు రోజైన వాళ్ళకైనా ఈ దసరా సందర్భంగా మనసు మారి అటు ఒకవైపు కేంద్రం నుంచి ఫండ్స్ రానటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ వరదల కారణంగా ఇచ్చిన నివేదికల అనుగుణంగా డబ్బులు రానటువంటి పరిస్థితుల్లో అందరం కలిసి కేంద్రం నుంచి వీలైన నిధులు తీసుకురావడానికి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలుగా అది మూసీ కావచ్చు, రేగుల హైడ్రా కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి పథకాలకు సంబంధించి ఏ సూచన చేసినా సానుకూలంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తారు. కమిషన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరు మీద రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలు డబ్బులు పంచుకున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలుకు లేని డబ్బులు మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ పటేల్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు హర్యానా ప్రజలు బుద్ది చెప్పారని ధ్వజమెత్తారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపణలు గుప్పించారు కేటీఆర్. అంటే ఒక్క హామీకేమో పైసలు లేవాడ, తులం బంగారమేమే రేవంత్ రెడ్డి బంగారం దుకాణాలు లేవా అంటే దానికి సమాధానం చెప్పాడు. ముసలోళ్ళకి 4000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఏమైంది రేవంత్ రెడ్డి అంటే సమాధానం చెప్పాడు. రుణమాఫీ ఏమైందంటే సమాధానం చెప్పాడు. ఆడపిల్లలకు 2500 అన్నావు, ఎప్పటి నుంచి చాలు చేస్తావంటే సమాధానం చెప్పాడు. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, మరి అదేమంటే దానికి సమాధానం చెప్పాడు. వీటికి వేడికి పైసలు లేవట, ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవు. 100 రోజులలో చేస్తానని చెప్పిన ఒక్కదానికి కూడా పైసలు లేవట, కానీ ఒకటే ఒక్కదానికి మాత్రం పైసలు ఉన్నాయట. దేనికి ఎరికైనా మూసీకి మాత్రం 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఎందుకు ఎరికైనా మూసీకి ఒకటే ఒక కారణం. ఇప్పుడు మీకు నెలకు 2,500 ఇస్తే మీరు కమిషన్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు. రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. తులం బంగారం ఇస్తే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మూసీ పేరు మీద 1,50,000 కోట్లల్లా 1,00,000 కోట్లు దొబ్బాలే, అందులో సగం రాహుల్ గాంధీకి వాళ్ళ బావకు, సగం రేవంత్ రెడ్డికి వంచుకోవాలి, ప్రజల సొమ్ము మంచిగా మింగాలి. ఇది వాళ్ళ స్కెచ్. వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర ప్రారంభించారు. దుద్యాల మండలం పోలేపల్లి నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. తుంకిమెట్ల దగ్గర బీఆర్ఎస్ నేతలను, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసులతో వాగ్వాదానికి దిగారు వీరంతా. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే గో రక్షణ చేస్తారో వారే నిజమైన హిందువులని స్వామి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. స్వామీజీ నేతృత్వంలో భారతదేశంలోని 37 రాష్ట్రాల రాజధానుల్లో గో ప్రతిష్ఠ యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతికి విచ్చేసిన స్వామి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి గో ప్రతిష్ఠ ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు గోవు యొక్క విశిష్టతను స్వామీజీ తెలియజేశారు. जो गाय की रक्षा नहीं करता वो हिंदू नहीं, और जो गाय की रक्षा करता है हिंदू है ना। इसीलिए जब हिंदू की परिभाषा की गई तो क्या कहा, कई लक्षण हैं हिंदू होने के, लेकिन 3 प्रमुख लक्षण शास्त्रकारों ने बताया। पहला लक्षण बताया गोशु भक्तिर दृढ़ा यस्य, दूसरा बताया पुनर्जन्मनि दृढ़ाशयः, तीसरा लक्षण बताया ओंकारम मूल मंत्रम च सवै हिंदुरिति स्मृतः। वो हिंदू है जिसके 3 लक्षण मुख्य हैं, और 3 में से भी पहला लक्षण गोशु भक्तिर दृढ़ा यस्य, जिसकी गाय में दृढ़ भक्ति हो उसी को हिंदू कहा जाता है। दृढ़ भक्ति माने जो गाय का अपमान देख ना सके। हमारे मन में जिसके प्रति भक्ति होती है उसका असम्मान हम नहीं देख पाते हैं।
हमको पीड़ा होने लगती है। गाय का अपमान हो रहा हो, गाय कष्ट में हो, उसको जो देख सके उसको जान लेना चाहिए कि मेरे अंदर हिंदुत्व समाप्त हो गया, अब मैं हिंदू नहीं रहा। जो हिंदू होगा गाय के सम्मान के साथ समझौता नहीं कर सकता, गाय का सम्मान उसके लिए सर्वोपरि है। आपने छत्रपति शिवाजी का नाम सुना, ये शिवाजी छोटे राजा के लड़के थे, कोई बहुत बड़े राजा के लड़के नहीं थे, सामंत, लेकिन छत्रपति बने। शिवाजी कैसे बने? अगर आप इतिहास निकाल करके पढ़ेंगे तो पता चलेगा कि छोटी सी उम्र थी शिवाजी की और वो बाजार में चले जा रहे थे। बचपन से ही कमर में तलवार जरूर लटकाए रहते थे और तलवार बाजी सीखते थे। और बाजार में एक कसाई गौ माता को लेकर के बांध करके खींच करके ले जा रहा था और गाय जाना नहीं चाहती थी, गाय पीछे की तरफ जाती थी और वो बलपूर्वक खींचता था, लेकिन वो राजा का व्यक्ति था, इसीलिए उसको कोई कुछ बोल नहीं पा रहा था। जितने हिंदू थे बाजार में सब अपनी अपनी दुकान में खड़े होकर के देख रहे थे। अच्छा तो नहीं लग रहा था किसी को, लेकिन बोलने की हिम्मत किसी में नहीं थी। भरी बाजार में शिवाजी उसी रास्ते से आ रहे थे, छोटी सी उम्र थी उनकी। उन्होंने देखा कि गाय को खींच करके गला दबाते हुए लेकर के जा रहा है, उनसे सहा नहीं गया, आगे गए, कहा छोड़ दे गाय को। अब वो तो राजा का व्यक्ति था, वो काहे को माने, वो भी एक बच्चे से। उसने कहा हट, तू क्या मुझे रोकेगा, और फिर ज्यादा और बल लगा करके खींचने लगा। शिवाजी से सहा नहीं गया, शिवाजी ने अपने कमर की म्यान में से तलवार निकाली और गला काट दिया। సోషల్ మీడియా వేదికగా సీఎంఆర్ సంస్థల మీద దుష్ప్రచారం జరుగుతోందని విశాఖపట్నం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆరోపించింది. మతపరమైన అంశాలను జోడించి ఫేక్ పోస్టింగ్లతో ప్రచారం చేస్తున్నారని, అలాంటి పోస్టర్లను సీఎంఆర్ ముద్రించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఫేక్ ప్రచారాన్ని నమ్మి మెసేజెస్ ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలను విశాఖపట్నం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కోరింది. ఇవాళ సీఎంఆర్ సంస్థ మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అన్ని మతపరంగా ట్రోలింగ్ చేసి చేయడం చాలా దురదృష్ట విషయం. దాన్ని ఖండించడం కోసం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఇవాళ అందరూ ప్రజలందరికీ తెలుసు సీఎంఆర్ అంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఇలాంటి దుష్ప్రచారాల వలన తెలియనివంటే మనం ఒక అలాంటి ఏమి ఉండకూడదని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా ఏంటంటే ఇలాంటి మెసేజ్లు ఏమైనా వస్తే 1-2 సార్లు ఆలోచించి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఫాల్స్ మెసేజ్లు ఇవ్వడం వలన అందరూ ఇబ్బంది పడతాం. దానివలన ప్రజలు రేపొద్దున ఇబ్బంది పడకూడదు, అలాగే సంస్థలు కూడా ఇబ్బంది పడకూడదని మా కోరిక. మా కస్టమర్స్ అందరూ చాలా నమ్మకం సీఎంఆర్ అంటే, ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడు చేసుకోము. కస్టమర్స్ కూడా ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు మాకేంటంటే ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి అని వాళ్ళు ఏదో బాధపడతా మాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అది ఫార్వర్డ్ చేయడం వలన అంత వాళ్ళకి ఏం తెలియకుండా చేస్తున్నారు, అది మంచిది కాదని ఆపమని చెప్తున్నారు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 14న పోక్సో కోర్టు తీర్పు వెల్లడించనుంది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ చెంచులగూడ జైల్లో ఉన్నారు.